సో ఇది పార్ట్ 2 అనమాట. బయోటిన్ అసలు ఎందులో ఉంటుంది అంటే ఫ్రూట్స్లో కానీ, నాన్ వెజ్లో కానీ, తర్వాత వెజిటేబుల్స్లో కానీ ఎందులో ఉంటుందో నేను చెప్తాను ఇప్పుడు. సో ఫస్ట్ వీడియోలో దాని యూజెస్ చెప్పాను, ఇప్పుడు ఎందులో దొరుకుతుందో నేను చెప్తాను. ఉండు మాయా, ఎక్కడికి వెళ్ళిపోతావు, ఓ కంగారు అయిపోతున్నావా, మంచి ఇన్ఫర్మేషన్ వినేసాను. సో ఈ విటమిన్ B7 అనేది మనకి వెజ్జీస్లో ఎందులో దొరుకుతుంది అంటే స్వీట్ పొటాటో, పాలకూర, క్యారెట్లు, బ్రోకలీ, ఇంకా క్యాలీఫ్లవర్, ఇంకా బీన్స్ అనమాట. సో బ్రోకలీ అనేది మనకి దొరికిన మనం బడ్జెట్లో ఉండదన్నమాట. సో దాన్ని కొంచెం పక్కన పెట్టేసి ఇంకా స్వీట్ పొటాటో, తర్వాత పాలకూర, క్యారెట్లు, ఇంకా బీన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, దాని మీద ఫోకస్ చేయి, సరేనా. సో ఫ్రూట్స్లో వచ్చేసరికి బనానాస్, ఇంకా రాస్బెర్రీస్, తర్వాత అవగాడేస్ అవి వద్దులే, అంటే కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి కదా. సో కొనుక్కునే వాళ్ళు కొనుక్కోండి, బట్ బడ్జెట్లో కావాలనుకుంటే ఇవన్నీ అనమాట. టొమాటోస్ అనమాట, స్ట్రాబెర్రీస్, యాపిల్, ఇంకా గ్రేప్ ఫ్రూట్ అనమాట, అందులో ఉంటుంది అనమాట విటమిన్ B7. ఇవి ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి, బట్ ఏంటంటే న్యాచురల్ ఫుడ్స్ నుంచి తీసుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే మీకు అందులోంచి ఫైబర్ కూడా వస్తుంది, మీకు కావాల్సిన ఫైబర్ అంటే ఫ్యాట్ లాస్లో ఉంటే ఫైబర్ కూడా యూజ్ అవుతుంది అనమాట. మనం కాంబినేషన్లో కూడా తినచ్చు, ఎందుకంటే మనం ఫ్రూట్స్ వేరేగా, వెజిటేబుల్స్ వేరేగా తింటాం. వెజిటేబుల్స్ వండుకుంటాం, ఫ్రూట్స్ నార్మల్గా తింటాం అనమాట. సో ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలనుకుంటే సుబ్బుగాని ఫాలో చేసుకోండి, బయోలో లింక్ ఉంది, యూట్యూబ్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి.